హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి. సో ఇదొచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజండి. అయితే మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తూ న్యూ సబ్స్క్రైబర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక ఇద్దరు యాడ్ అయినట్టున్నారు. సో ప్రతి ఒక్కరికి ఇట్స్ మై హంబుల్ వార్మ్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో కొంచెం లెంత్గా ఉంది. సో కొంచెం ఇగ్నోర్ చేయకుండా ప్రశాంతంగా చూడండి. అండ్ ఇంకేదైనా నాకు తెలిసిన విషయాలు ఉంటే కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసేసుకుంటాను. కమింగ్ టు బ్యాక్ ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే, సో నైట్ అంతా బాగా వర్షం పడిపోయింది. మార్నింగ్ కూడా కొంచెం లేట్గా అయిందనమాట. సో స్టార్ట్ చేసేసరికి 6 అయిపోయింది. అలా ఇంకా అలుకు చల్లేసి ఉన్నంతలో నీట్గా తుడిచేసి ముగ్గు పెట్టుకొని నా వరలక్ష్మి వ్రతం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయిపోయి నేను కూడా స్నానం చేసుకొని వచ్చి ఇంకా కెమెరా ఆన్ చేశాను. యాక్చువల్లీ పిల్లలకైతే హాలిడేస్ ఇవ్వలేదండి. సో రాఖీ పండగకి ఇవ్వలేదు, దానికి తోడు వరలక్ష్మి వ్రతానికి ఇవ్వలేదు. అంతకు ముందు రోజు పాప కొంచెం ఇబ్బందిగా ఉందనేసరికి నేనే డుమ్మా కొట్టించాను. సో ఏదేమైనప్పటికీ మనకి పెద్ద పండుగలు ఏమన్నా ఉన్నాయి, కొంచెం ఇంట్లో వంట, వార్పు, నైవేద్యం ఉంటుంది అంటే ఓన్లీ వరలక్ష్మి వ్రతం, దానికి తోడు గణేష్ చతుర్థి, వినాయక చవితి రోజు. ఈ 2 పండుగలకి మనం కొంచెం నైవేద్యం కానీ, దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవటము ఇట్లా చేస్తూ ఉంటాము. మిగిలిన పండుగలకి అంతేం ఉండదు కాబట్టి సో నేను అందుకే పిల్లల్ని ఇంటికాడే ఉంచేశాను. మనం చేసేది అంతో ఇంతో చూస్తూ ఉంటే పిల్లలకి కూడా తెలుస్తూ ఉంటుంది. రేపటి రోజున వాళ్ళు చేసుకుంటారు. ఎస్పెషల్లీ ఆడపిల్లలే కాదండి, మగపిల్లలు కూడా. మా బాబు అయితే నా కోసం ఎట్లా తిరిగాడంటే ఆకులకి, వక్కలకి, తాంబూలం కోసమని, మళ్ళీ గాజులు సరిపోకపోతే గాజుల కోసమని. సో అట్లా వాడు ఉండబట్టి నాకు చాలా సేఫ్ సైడ్ అయిపోయింది. సో ఇంట్లో వర్క్ చూసుకుంటూ, వంట చూసుకుంటూ నేను వెళ్ళి తెచ్చుకోవాలి. సడన్గా ఏదైనా లేకపోతే అంటే ఇబ్బంది అయిపోతుంది. ముందు రోజు నాకు పని ఉండడం వల్ల సో పాప చెప్పాను కదా, ఆ రోజు అంత డిస్టర్బెన్స్లో ఉండిపోయాను. నేను చాలా డైనమాలోకి వెళ్ళిపోయాను అనమాట. సో దానికి తోడు నైట్ కూడా వర్షము, అంటే ఈవినింగే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎటు వెళ్ళడానికి లేకుండే. అంతకు ముందు రోజు అసలు కుదరలేదు. సో అట్లా అయిపోయిందనమాట. దానికి తోడు ఇక్కడ చిటికలో వెళ్ళి తెచ్చుకోవడం అయితే కుదరదు. అందుకని చెప్పేసి బాబుని ఇంటికాడే ఉంచేసుకున్నాను ఇద్దరిని. ఇంకా అట్లా స్నానం చేసుకొని దేవుడిది స్టవ్ అయితే నైటే తుడిచిపెట్టుకున్నాను, దేవుడి ఇల్లు అంతా. కాకపోతే మళ్ళీ ఒకసారి తుడిస్తే బాగుంటుందని అట్లా తుడిచేసుకొని పొయ్యి అయితే పూజించుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నా దగ్గర కుక్కర్ ఖరాబ్ అయిపోయిందండి. దానికి తోడు బాగా ఇబ్బంది అయిపోయింది కుక్కర్ ఖరాబ్ అవ్వడం వల్ల. అంటే పగిలిపోయింది. అల్యూమినియందే ఉంది, దేవుడి కోసమని తీసి పెట్టుకున్న అప్పుడు. సో అది పగిలిపోవడం వల్ల అన్ని స్టీల్ బౌల్స్ నేను వాడనివి పక్కన పెట్టుకొని అట్లా కుక్ చేశాను అనమాట. అయితే ముందు రోజు నైటే నేను శనగలు, పచ్చెనగపప్పు నానబెట్టుకొని ఉన్నాను. స్నానం చేసుకొని చక్కగా నానబెట్టేశాను అనమాట ఆ చీకట్లోనే. అది సంగతి. అండ్ ఇంకొక విషయం అండి, ఎవ్రీ పేరెంట్కి చెప్తున్నాను. సో హాలిడే ఇవ్వలేదు కదా, మనం అమౌంట్ కడుతున్నాం కదా అని చెప్పేసి పిల్లల్ని ఇలాంటి ఫెస్టివల్స్కి అయితే పంపించకండి. ఇంట్లోనే ఉంచుకొని ప్రతిదీ మనకి తెలిసినంతలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలకి నేర్పించుకుంటూ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అలా చేయకుండా మనం వాళ్ళని పంపించేసామనుకోండి, రేపటి రోజున కనీసం మనం పూజ చేసినట్టు కూడా వాళ్ళు చేసుకోలేరు. సో అదనమాట. రాను రాను ఈ పూజ విధానం ఇదంతా కంజెస్టెడ్ అయిపోయింది. టైంతో పని లేకుండా చాలా వరకు తగ్గిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్లో పిల్లలకి హాలిడే ఇవ్వలేదు, పంపించాలి, పోయేది ఏం లేదండి. నెలలో 10 రోజులు పోకపోయినా పోయేది ఏమీ లేదు. పిల్లలు చదువుకుంటారు, చక్కగా పాస్ అవుతారు. సో వాళ్ళని మాత్రం స్ట్రెస్కి పెట్టేసి ఎవ్రీడే బ్యాగ్ తగిలించి పంపించేయకండి, ఏమీ కాదు. సో అదనమాట. అండ్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తున్నానంటే, నా దగ్గర స్టీల్ బౌల్స్ ఉన్నాయండి. సో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాగా క్లీనింగ్ అప్పుడు, ఇన్నిన్ని గిన్నెలు ఉన్న గిన్నెలే ఎక్కువ అవుతున్నాయని. కాదండి, ఇదిగో ఇలాంటప్పుడు మళ్ళీ మనకి యూజ్ అవుతాయి ఒకళ్ళ ఇంటికి వెళ్ళకుండా. ఏంటి అంటే ఇవన్నీ స్టీల్ గిన్నెలన్నీ వాడనివే. ఒకవేళ పెడితే వీటిలో ఒక రసమో ఒక చారో పెడతాను, కానీ అదైనా 1, 2 గిన్నెలు యూజ్ చేస్తా. మ్యాక్సిమం ఈ పెద్ద స్టీల్ గిన్నెలు అస్సలు యూజ్ చేయను అనమాట.
సో, కుక్కర్ ఖరాబ్ అయిపోయింది. కుక్కర్ ఉంటే దేవుడిది చక్కగా వేసి పెడతాను. నా దగ్గర దేవుడికి సెపరేట్‌గా ఒక చిన్న కుక్కర్ ఉండేదండి. సో, ఈ రూమ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అది పైన సబ్జా మీద నుంచి కింద పడిపోయి మొత్తం సొట్ట పడిపోతే నేను ఎక్స్‌చేంజ్ చేశాను. సో, అందుకోసమని నేను వాడనివి గిన్నెలు ఏవున్నాయా అని మొత్తం ఎతుక్కొని, మళ్ళీ వాటిని కడుక్కొని, ఒక దాంట్లో ముద్దపప్పు చేశాను. చక్కెర పొంగల్‌కి దేవుడిది ఇత్తడి గిన్నె ఆల్రెడీ ఉందనమాట. సో, పచ్చెనగపప్పు నానబెట్టాను గదా! పూర్ణాలు చేద్దామని చెప్పేసి, దానికోసమని ఒక గిన్నె. సో, అట్లా అనమాట. శనగలకి గిన్నేం అవసరం లేదు. మామూలుగా వాడని గిన్నెలోనే నానబెట్టాను కాబట్టి వాటర్ ఒంపేస్తే అయిపోతది. ఎక్కువ నైవేద్యాలు అవసరం లేదండి. అంటే మీ స్తోమత, మీ టైము, మీ ఓపికను బట్టి నైవేద్యాలు కానీ, పూజ విధానం గానీ, డెకోర్ గానీ ప్రతీదీ పెంచుకోండి. లేదు మనకి ఇంతలోనే ఉంది, మనకి ఒకవేళ చేసే ఓపిక లేకుండా ఉన్నా గానీ పర్వాలేదు. ఎంతవరకు మీకు ఓపిక ఉందో అంతవరకే చేయండి. అంతేగాని పరిస్థితులు అయ్యో బాగలేవు, ఏదో ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి దేవుడినైతే పక్కన పెట్టకండి. ఉన్నంతలోనే పరమాత్మని పూజించుకోండి. సో, గెంటెలు గూడా చూపిస్తున్నాను. నేను యాక్చువల్లీ మా సొంతింటికాడ ఉన్నప్పుడు మార్కెట్‌లో కొనుక్కున్న స్టార్టింగ్‌లో ఇవి. సో, అవి దేవుడి కోసమని తీసి పెట్టాననమాట. ఇంకొక గెంటుండాలి ఎక్కడో మిస్ అయిపోయింది. సో, అట్లా ప్రతీదీ కూడా దేవుడి కోసం తీసి పెట్టాను. ఫ్యూచర్‌లో నాకంటూ సెపరేట్‌గా ఇల్లేదన్నా ఉంటే నేను మంచిగా ఒక పెద్ద రూమే కట్టించుకుంటాను దేవుడిల్లు. అందులోనే పూజ సామాన్లు కానీ, దేవుడి సామాన్లు గానీ పెట్టుకుంటే ఇంకా ఏది ముట్టుకోవడం, తాకడం ఉండదు. లేకపోతే ఇదిగో ఇలా బస్తాలల్లో అన్నిట్లో ప్యాక్ చేసుకోవాలి. సో, ఆల్రెడీ అంతకుముందు చెప్పున్నాను గదా! చాలా సార్లు. ఇవన్నీ నా దగ్గరున్న వెండి వస్తువులు నేను కొనుక్కున్నయి. ఒక్క జత మాత్రం మా అమ్మగారు కొనిచ్చారు. మిగిలిందంతా నేను కొనుక్కున్నా అనమాట. సో, ఇవన్నీ మా సొంత ఇంట్లో ఉన్నప్పుడు పూజ రూమ్ కొంచెం పెద్దగుంటుండే. అప్పుడు నేను ఏ వర్క్‌కి గూడా ఎళ్ళకపోతుండే గాబట్టి, పూజ మంచిగా చేసుకునేదాన్ని. ప్రతి పండక్కి, అంటే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ పూజ చేసుకునేదాన్ని. సో, అట్లా. అది కూడా రెగ్యులర్‌గా అంటే కాదండి. కుదిరినప్పుడు పూజ చేసుకునేదాన్ని, కుదిరినప్పుడు వదిలేసేదాన్ని. సో, పండుగలు, ఫెస్టివల్స్ ఏయన్నా వస్తే మాత్రం మంచిగా ఇవన్నీ తోముకొని, చక్కగా అలంకరించుకొని పూజ చేసుకునేదాన్ని అప్పుడు. ఇప్పుడు ఎందుకు తీశానంటే, ప్రసాదం నైవేద్యం పెట్టడానికి నా దగ్గర ప్లేట్స్ లేవు. నా దగ్గర ఇత్తడి ప్లేట్ ఉండేది చిన్నది. సో, రెగ్యులర్‌గా దేవుడికి నైవేద్యం పెట్టడానికి వాడేదాన్ననమాట. ఇది పైకెక్కిచ్చిన కాడ నుంచి అసలు దొరకట్లేవు. అందుకే ఈ ప్లేట్స్ నాకు కావాల్సినవి అన్నీ తీసుకున్నాను. చూసారా గాజుల మాల ఇవన్నీ అసలు ఆ టైంలో ఎట్లా ఉండేదంటే కొంచెం పిల్లలు చిన్నగున్నాయి గానీ నాకు ఓపిక ఉండేది కదా! సో, అప్పుడు ఏం చేసే వర్క్ కూడా ఏమి ఉండదు కాబట్టి ప్రతీది కూడా కొనుక్కొచ్చుకొని మంచిగా చేసున్నాను. సో, రాను రాను అలా పెట్టుకోవడము ఇదంతా కొంచెం సోషల్ మీడియాలో అవేర్‌నెస్ రావడం వల్ల సో, ఉన్నంతలోనే ముందైతే భగవంతుడి మీద భక్తి పెట్టాలని కంప్లీట్‌గా డిసైడ్ అయిపోయా అనమాట నేను. ఏమవుతుందంటే ఇదంతా డెకోర్ చేసుకోవడం, మోయలేనంత పని నెత్తినేసుకోవడము. సో, చివరాఖరికొచ్చేసరికి ఒక నైవేద్యం పెట్టడానికి కానీ, ఓపికగా నమస్కారం చేయడానికి కూడా టైం ఉండేది కాదు. నీరసం వచ్చేస్తూ ఉండేది. ఇవన్నీ ఇట్లా కాదని చెప్పేసి చాలా సింపుల్‌గా చేసుకోవడం స్టార్ట్ చేసిన కాడ నుంచి అసలు దేవుడు పటాలు క్లీన్ చేయడం గానీ, మందిరం క్లీన్ చేయడం గానీ చాలా క్విక్‌గా అయిపోతుంది నాకు. సో, అందుకే చాలా వరకు తగ్గిచ్చేసాననమాట. సో, కుదిరితే ఎప్పుడన్నా ఒక వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అది. ఇంకిక్కడొచ్చేసి నేను బియ్యం తెచ్చుకోలేదు. నాకు బియ్యానికి అస్సలు కుదరట్లేదు. అందుకే కొంచెము సెపరేట్‌గా మళ్ళీ తెచ్చుకొని ఇట్లా 5 పిడికెలు గానీ, 7 పిడికెళ్ళు గానీ అట్లా వేస్తూ ఉంటా. సో, నాకు ఇక్కడ వచ్చిన తర్వాత కొద్ది మందే పరిచయం అయ్యారు కాబట్టి, కొద్ది మంది కూడా కాదు, ఒక ముగ్గురు, నలుగురు. సో, వాళ్ళనే వాయనానికి పిలుచుకున్నాను. ఎస్పెషల్లీ నేనసలు అనుకోలేదండి. ఏంటి అంటే ముందు నుంచి నేనస్సలు ప్రిపేర్ అవ్వలేదండి. సో, నేను సరుకులు తెచ్చుకోవడానికెళ్ళినప్పుడు పెన్స్ తెచ్చుకున్నా. ఆహ్,
పిల్లలకి అసలెలాంటి కుళ్ళు, కుచితం, హెచ్చుతగ్గులు, ఆ యమ్మ ఎన్ని నగలేసుకొచ్చింది, ఈ అమ్మ ఎన్ని నగలేసుకొచ్చింది, ఏదో లెక్క కోసం పిలవడం, పిలిచిన తర్వాత ఒకళ్ళనేమో సోఫాలో కూర్చోబెట్టడం, ఒకళ్ళకేమో ప్లాస్టిక్ చైర్‌లేయడం, దిస్ కైండ్ ఆఫ్ వేలో చూస్తూ ఉంటారు. కానీ తాంబూలం ఇయ్యాలి కదా! ఐదుగురు కావాలి కదా! అందుకని చెప్పేసి ఆ లేనమ్మని కూడా పిలుచుకొస్తారు. ఇట్లా ఉంటదనమాట. సో, ఎందుకిదంతా గొడవ అని జెప్పేసి నేను పిల్లల్నే ఎంచుకున్నాననమాట. అంటే కన్య తాంబూలం కింద. సో, అందుకోసం అని చెప్పేసి నేను చిన్న నోట్‌బుక్స్, పెన్స్ తెప్పిచ్చాను మా బాబు చేత. మొత్తం కలిపితే 500లో అయిపోయిందండి పూజ. అంతకంటే తక్కువ గూడా చేసుకోవచ్చు. అది మన స్తోమత, మనకున్న బడ్జెట్, మనం వేసుకునే బడ్జెట్‌ని బట్టి. కొన్ని కావాలంటే కొన్ని తగ్గించుకోవడంలో గూడా తప్పు లేదు. భగవంతుడి కంటే ఎక్కువ చెప్పండి. ఒక్క కిలో మటన్ తెచ్చుకొని వండుకున్నామంటే రూ. 1000 అయిపోతది తెలుసా? సో, దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అండ్ ఈసారి నాకు ఆవు పాలు గూడా దొరికాయి కేంద్రంలో చక్కగా. నేనసలెప్పుడు ఆవు పాలతోని పొంగల్ చేయలేదు. ఈసారి చక్కగా దొరికాయి గాబట్టి మంచిగా నైవేద్యం చేసుకున్నా. ఇంకిక్కడ స్టీల్ గిన్నెలు కదండీ! అలాగే నిలబడి కలుపుతూనే ఉన్నాననమాట. దానికి తోడు కరెంట్ వచ్చి పోతా ఉంది. చూసారా మీకు వీడియోలో సగం బ్రైట్‌నెస్ వస్తుంది, సగమేమో డల్ వస్తుంది. అట్లా అనమాట. నైటంతా దుమ్ము దుమ్ముగా వర్షం పడిందండి. మార్నింగ్ వచ్చేసరికి ఇదిగో చూడండి ఒకటే స్వెట్, ఎండ భలే కొట్టింది. ఆ ముగ్గేసేటప్పుడు గూడా మళ్ళీ వర్షం వస్తదేమో, పోతదేమో అనుకున్నా గానీ, మంచిగా ఎండ కొట్టిందనమాట. అట్లా నేను నైవేద్యాలైతే పప్పూర్ణాలు చేశాను. శనగలు అమ్మవారికి వాయనం ఇవ్వాలి కాబట్టి, అమ్మవారికి కూడా పెడతాం కాబట్టి శనగలు, చక్కెర పొంగలి, ముద్దపప్పు, ఇంకా ఇంతే అండి. ఇంతకు మించి ఎక్కువైతే నేను బేర్ చేయలేను. నాకు టైం గూడా సరిపోదు కాబట్టి, ఇంతవరకు చేసుకోగలిగా. దానికి తోడు నా దగ్గర కుక్కర్ లేదు మళ్ళీ. సో, అంతే మన స్తోమత, మన ఓపిక అండి ఏదైనా కానీ. ఇన్నే చేయాలి, ఇన్నే పెట్టాలి అని ఏమీ లేదు. ఓపికుండి ఏదో బయట నుంచి తెచ్చుకొని తిని గొప్పగా స్నానం చేసుకొని కూర్చునేదానికంటే, మనకి ఓపికున్నప్పుడే భగవంతుడికి పూజ చేసుకోవాలి. ఓపికంతా నశించిపోయిన తర్వాత మన జీవితానికి అర్థమేముంటది చెప్పండి? ఆ! నెలలో కనీసము ఒక 4 రోజులు దేవుడికి దీపారాధన చేయలేకపోతే, ఇంతటి శరీరం, ఇంత బుద్ధి, ఇంత జ్ఞానాన్ని, మంచి వర్చస్సుని ఇచ్చిన భగవంతుడికి మనం కృతజ్ఞత ఇంకా ఏ రకంగా చెప్పుకుంటాం చెప్పండి. సో, అందుకనే నేను నా ఓపిక తగ్గట్టు, నా టైంకి తగ్గట్టు నేను సెట్ చేసుకున్నాననమాట. సో, ఇందులో ఎవ్వరూ క్వెషన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా పూజ విషయానికి వస్తే మాత్రము నేను గౌరమ్మని చేసుకున్నా. ఇట్లా డెకోర్ చేసుకున్నా. ఒకసారి చూడండి. మళ్ళీ తర్వాత నాకొచ్చినాయో అష్టోత్తరము, తర్వాత లక్ష్మీ నామాలు ఇవన్నీ చదువుకుంటా కాబట్టి, పువ్వులు, అక్షింతలేసుకుంటా, కుంకుమార్చన చేసుకుంటా కాబట్టి కనపడదని ఒకసారి చూపిస్తున్నా. సో, ఫైనల్‌గా అయితే నా పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నా. నాకొచ్చిన కొన్ని అష్టోత్తరాలు, తర్వాత లక్ష్మీదేవి నామాలు ఇవన్నీ చదువుకుంటూ, తర్వాత గోవింద నామాలు కూడా చదువుకున్నానండి. తర్వాత విష్ణు సహస్రనామం వస్తే చదవచ్చు. మనకేంటంటే చూసి చదవడం అది కూడా ఇంకా లెంతీ కొంచెం తప్పులు తాడికెళ్ళిపోతుందని చెప్పి దాన్ని టచ్ చేయలేదు. సో, మీకొచ్చిన లలితా సహస్రనామం ఏదన్నా చదువుకొని అంత కుంకుమార్చన చేసుకొని భగవంతుడి దగ్గర పెట్టి అదే కుంకుమని మంగళసూత్రానికి నుదుటిన ధరిస్తే మంచిదనమాట. సో, షోడశోపచార పూజే రావాలని ఏమీ లేదు. ఉన్నంతలో పరమాత్మని ఎలా ఆరాధించాలంటే, మనకి తోచినంతలో పరమాత్మకి సమర్పించి ఏమీ రాకపోతే ఇదే నాకు చేతనైందని ఒక్క నమస్కారం చేయండి. సో, తప్పకుండా అమ్మవారు, అయ్యవారు స్వీకరిస్తారు. లోకానికి తల్లి, తండ్రి వాళ్ళే కాబట్టి వాళ్ళు స్వీకరించకపోతే, వాళ్ళు ఆదరించకపోతే ఇంకెవరు ఆదరిస్తారు చెప్పండి. ఫైనల్‌గా నా పప్పూర్ణాలు, చక్కెర పొంగలి, ముద్దపప్పు, కొంచెం ఆవు నెయ్యి తెప్పించుకున్నాను. అమ్మవారికి శనగలు, తాంబూలంతో పాటు వాయనం ఇచ్చాననమాట. అక్కడ ప్లేట్‌లో చిన్నగా కుంకుమార్చన చేసుకున్నాం నేను, మా పాప. సో, పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మా పాప ఫస్ట్ టైం చక్కగా పిలవడానికి ఎళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్, తర్వాత ఆ పక్కన ఆంటీ వాళ్ళుంటే వాళ్ళని కూడా పిలవడానికి ఎళ్తుందనమాట. నేను పిలుచుకొస్తానమ్మా అని చెప్పేసి. అందుకే కుంకుమ భరణి ఇచ్చాను. తెలుస్తది, అలవాటవుతదని చెప్పి. ఈ రూపు, జాకెట్ ముక్కలు ఇంత క్లమ్జీ అయిపోకండి.
రూపు గ్రామ్ వచ్చి 10,000 ఉంది. ఎక్కడ కొంటాం చెప్పండి? శాస్త్రం ప్రకారం పసుపు గౌరమ్మ ఉన్నంత ఉత్తమం, పసుపుతో చేసిన గౌరమ్మకు ఉన్నంత ఉత్తమం రూపుకి రాదు. సో రూపున్నా లేకపోయినా పంచలోహం రూపు ఉంది. నేను అన్నవరం వెళ్ళినప్పుడు వ్రతం చేసుకున్నప్పుడు ఆ రూపులో అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్నారు కాబట్టి అదే పెట్టి పూజ చేసుకున్నా. సో మీరు కంప్లీట్గా గౌరమ్మని పసుపు గణపతిని చేసి కూడా పూజ చేసుకోవచ్చు. నా దగ్గర వినాయకుడు ఉన్నాడనమాట, చిన్నది వెండి అదే ఇత్తడిది బుజ్జి వినాయకుడు. అందుకే నేను గౌరమ్మని చేసుకొని చిన్నగా అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకున్నా. సో అది ఇంక ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకొని ఒక అసైన్మెంట్కి ఉపయోగపడేటట్టు చిన్న నోట్బుక్స్ తెమ్మా 15 రూపీసో 20 రూపీసో అంటే అవి తెలవక వాడికి అర్థం కాక చిన్న నోట్ ప్యాడ్లు తెచ్చాడు. సో అట్లా పిల్లలు వస్తే ఈ కన్నె తాంబూలం ఇచ్చి చక్కగా ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పేసి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ పెన్స్ కూడా నేను ఇంట్లోకే తెచ్చున్నాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాను అనమాట. సో పిల్లలకైతే ఎటువంటి కల్మషం ఉండదు, చక్కగా ఆశీర్వచనం చేస్తారని చెప్పేసి ఆ పిల్లలైతే మనకి పరిచయమే కానీ ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వాళ్ళదైతే వీడియో బయట తీసుకోలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి మాత్రం వీడియో బయట తీసుకొని అట్లా చూపిస్తున్నాను. సో గాజులు సడన్గా నిండుకున్నాయి కాబట్టి సాయంకాలం మా పాపకి ఇచ్చాను అనమాట దీపారాధన అయిన తర్వాత. అట్లా 2 గాజులు, శనగలు, తాంబూలం, ఒక చిన్న నోట్ ప్యాడ్, ఒక పెన్ను. ఎంత ముసి నవ్వులో చూడండి. చిన్న వస్తువు ఇస్తే పిల్లలు ఎంత సంబరపడిపోతారో. సో మళ్ళీ ఈ సంవత్సరం ఇంత చేసుకున్నా చాలు, ఇంతకంటే ఇంకా మంచిగా ఘనంగా చేసుకుంటే అమ్మవారి ఆశీర్వాదంగానే భావిస్తాను నేను. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాయినం కింద పూర్ణము నేను చేసుకున్న ప్రసాదం పెట్టి పిల్లలందరికీ ఇచ్చి మంచిగా ఇంటికి పంపించాను అనమాట. ఇంకా ఈవినింగ్ మళ్ళీ దేవుడి దగ్గర తులసమ్మ దగ్గర పూజ చేసుకొని ఒకసారి నమస్కారం చేసుకొని ఒక 2 అష్టోత్తరాలు చదువుకొని పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత మా పాపకి వాయినం ఇచ్చాను అనమాట. సో మీకు కూడా ఇలా ఇవ్వాలి అనుకుంటే, వాళ్ళు వస్తారో రారో అనుకుంటే, చిన్న పిల్లలు, లేని పిల్లలు ఎవరినైనా పిలిచి కన్నె తాంబూలం అనేది ఇచ్చుకొని చక్కగా పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. మనసు ఉండాలి కానీ మార్గం అయితే అమ్మవారే చూపిస్తారు. మనకి చేయాలన్న ఇంటెన్సిటీ ఉండాలి అంతే. ఇంకా నేను సాయంకాలం వచ్చేసి ప్రోమోగనేట్ దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ మా పాపని కూర్చోబెట్టి చక్కగా పసుపు రాసి మంచిగా అమ్మవారికి ఎలా సేవ చేస్తామో అలాగే అమ్మవారిగా భావించి చిట్టి తల్లి అనుకొని చక్కగా తాంబూలం ఇచ్చి మా పాప చేత చెప్పించుకొని చక్కగా దానికి గాజులు, బొట్టు, గంధం అన్నీ పెట్టానన్నమాట. మనసుకి చాలా నిండుగా అనిపించింది. సో నా వరలక్ష్మి వ్రతాన్ని చాలా సింపుల్గా ఇట్లా కంప్లీట్ చేసుకున్నా. సో మీరందరూ భయపడకుండా, ఎవరన్నా స్కిప్ చేసిన వాళ్ళు, కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా సింపుల్గా చేసుకొని ట్రై చేయండి. భగవంతుడే మీకు మార్గం చూపిస్తాడు, అంతకు మించి నేను చెప్పేది ఏమీ లేదు కాబట్టి. సో నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే తప్పకుండా ఇవ్వండి. ఇది నా వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీరమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. మరి నమస్తే. సో మా చిట్టి తల్లికి వాయినం ఇచ్చిన తర్వాత కిలకిలా నవ్వుతుంది. మనసుకైతే చాలా హ్యాపీ అనిపించింది. నమస్తే అండి, మరి ఉంటాను.